హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మార్కెట్ చూస్తే భయం వేసిందా? మీకు ఎలా అనిపించింది? ఈరోజు మార్కెట్స్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చూసిన వాళ్ళకి మీకు ఎలా అనిపించింది? సో ఈరోజు మార్కెట్ ఫాల్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేశారా, లేదంటే ఈరోజు రికవరీ అవుతుంది అనుకున్నారా? ఎందుకంటే ఇది బడ్జెట్కి ముందు వీక్ కాబట్టి, అంటే రేపు రాబోయే సాటర్డే మనకి బడ్జెట్ ఉంది. ఆ బడ్జెట్ రోజు కూడాను మనకి వర్కింగ్ డే. సో బడ్జెట్ రోజు యూజువల్గా వర్కింగ్ డే వీకెండ్స్ వస్తాయి ఇవ్వరు, బట్ ఈసారి వీకెండ్ వచ్చినా కూడాను బడ్జెట్ డే కాబట్టి ఆ రోజు వర్కింగ్ డే ఉంది, అంటే ట్రేడింగ్ డే. ఇది బడ్జెట్కి ముందు వీక్ కాబట్టి ఏదన్నా రికవరీ వస్తుందా, ఈ వీక్ ఏదైనా రికవరీ వస్తుందా అనుకున్నారా? మీరేమనుకున్నారు? కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ చేయండి. అట్లానే ఈరోజు ఓవరాల్గా మార్కెట్ చూస్తే మీరు ఒకసారి స్క్రీన్ చూస్తే కనుక కంప్లీట్గా, సో ప్రతి ఇండెక్స్ కూడాను, సెన్సెక్స్ అయితే 825 పాయింట్స్ డిప్ అయ్యి 75,366 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 274 పాయింట్లు డిప్ అయ్యి 22,818, అంటే 23,000 లాస్ట్ 3 డేస్ నుంచి 23,000 టెస్ట్ చేస్తూ ఉంది. 23,000 2 రోజులు టెస్ట్ చేసి థర్డ్ డే డెసిసివ్గా లోయర్ లెవెల్లో క్లోజ్ అయింది. సో అది కూడాను ఏదో 10-20 పాయింట్స్ కాదు, ఆల్మోస్ట్ 200 పాయింట్స్ బిలో 22,800 లెవెల్స్లో ఈరోజు క్లోజ్ అయింది. నిఫ్టీ బ్యాంకు కంపారిటివ్గా చెప్పాలంటే నిఫ్టీ బ్యాంక్ ఈరోజు కొద్దిగా పర్ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే 48,770, 810 ఆ లెవెల్స్కి లో టచ్ చేసింది. మరలా 48,220, 230, అంటే లాస్ట్ 1 అవర్ బిఫోర్ వరకు, అంటే 2 గంటల 30 నిమిషాల వరకు 48,200 లెవెల్స్లో ట్రేడ్ అవుతున్న బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ 1 అవర్లో సెల్ ఆఫ్ కారణంగా 48,000 అరౌండ్లో, అంటే 336 పాయింట్లు డౌన్ తోటి 48,031 దగ్గర క్లోజ్ అయింది. సో నిఫ్టీ ఐటీ అయితే ఈరోజు కంప్లీట్గా అండర్ పర్ఫామ్ చేసింది. సో 3.4%, సో 1,479 పాయింట్స్ డిప్ వచ్చి 42,040 దగ్గర క్లోజ్ అయింది. సో మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ అయితే ఈరోజు రక్తపాతమే. సో 4%. సో మీ అందరి పోర్ట్ఫోలియోస్ కూడాను ఈరోజు బాగా నెగిటివ్లో క్లోజ్ అయ్యి ఉంటాయి. మీరు మీ పోర్ట్ఫోలియో చూసుకొని భయపడి ఉంటారు అనుకుంటున్నాను నేను. సరే, మనం ఎక్కడ దాన్ని కాపాడుకోవాలి, ఎట్లా కాపాడుకోవాలి, ముందు రోజుల్లో మనం ఏం చేయాలి, ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మీ అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అట్లానే నిఫ్టీ ఆటో కానీ, ఎనర్జీ కానీ, ఎఫ్ఎంసీజీ కానీ, మెటల్ కానీ, మీరు ఏదన్నా తీసుకోండి, ఏ సెక్టర్ అన్నా తీసుకోండి, అన్ని సెక్టార్స్లోనూ ఈరోజు సెల్ ఆఫ్ వచ్చేసేసింది. దీన్ని బట్టి చూస్తే ఇంకా క్రాష్ ఏమన్నా వస్తుంది అంటే కంప్లీట్గా ఇప్పటివరకు వచ్చిన క్రాష్ కంటే, అంటే 26,300 లెవెల్స్ నుంచి ఇవాళ మనం ఎక్కడ ఉన్నాం, 22,800 లెవెల్స్ దగ్గర ఉన్నాం. అంటే సుమారుగా చెప్పుకోవాలంటే 4,450 పాయింట్లు, అంటే హయ్యర్ లెవెల్స్ నుంచి 4,450 పాయింట్లు డౌన్ సైడ్ క్లోజ్ అయ్యాం. మోర్ దాన్ 12%, అంటే 13% దాకా డౌన్లో క్లోజ్ అయ్యాం. టాప్ నుంచి 52 వీక్ హై నుంచి చూస్తే ఆల్మోస్ట్ 12-13% బిలోలో క్లోజ్ అయ్యాం. ఇంకా డిప్ ఉంటుందా? సో ఇంకా ఎంతవరకు డిప్ ఉండొచ్చు ఈ వీడియోలో ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాము. నా అభిప్రాయం తెలియజేస్తాను. మీరు కూడా మీ అభిప్రాయం, మీకు ఏదైనా డిఫరెంట్ ఒపీనియన్ ఉంటే మీరు ఒకసారి వీడియో కింద కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకే, సో మనం లెవెల్స్, అంటే ఇప్పుడు ట్రేడింగ్ లెవెల్స్ కంటే కూడాను లాంగ్ టర్మ్లో, అంటే మనం ఏ లెవెల్స్ బేస్గా చూడొచ్చు, ఏ లెవెల్స్కి వచ్చినప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పటివరకు అందరూ ఇన్వెస్ట్మెంట్ చేసే ఉంటారు కంటిన్యూస్గా. మనం కొంతమంది లోయర్ లెవెల్స్లో చేసి ఉండొచ్చు, కొంతమంది తర్వాత లెవెల్స్లో, అంటే ఎప్పుడైతే మనకి 2023లో ర్యాలీ స్టార్ట్ అయిందో 19,000 దగ్గర నుంచి, ఆ 19,000 లెవెల్స్లో చేసిన వాళ్ళు ఉండొచ్చు, 21,000లో చేసిన వాళ్ళు ఉండొచ్చు, 25,000లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉండొచ్చు, అట్లానే 52 వీక్ హైలో కూడా చేసిన వాళ్ళు ఉండొచ్చు. సో ఇప్పుడు ఈ ఇంత డిప్ అయిన తర్వాత ఇప్పుడు ఏదన్నా మనకి ఆపర్చునిటీస్, ఏ లెవెల్లో మనం ఆపర్చునిటీ తీసుకోవచ్చు అప్రాక్సిమేట్గా అనేది మనం డైలీ చార్ట్స్ చూస్తూ ఒక్కసారి గమనిద్దాం. అంతే తప్ప ట్రేడింగ్కి మాత్రం లెవెల్స్ ఇవాళ ఎంత ఫాలో అయిన తర్వాత అప్ సైడ్ మూవ్ అవుతుందో, డౌన్ సైడ్ మూవ్ అవుతుందో మనం ఏమీ తెలియకుండా మనము దాన్ని ట్రేడింగ్ చేయడానికి
అంత మంచి పద్ధతి కాదు. సో, ఓవరాల్‌గా మీరు చూస్తే గ్లోబల్ మార్కెట్స్‌లో ఈ మార్నింగ్ సెల్ ఆఫ్ ఉంది. సివియర్ సెల్ ఆఫ్ ఉంది. సో, మీకు యూఎస్ ఫీచర్స్ అయితే డౌ జోన్స్ 386 పాయింట్స్ డౌన్‌లో ట్రేడ్ అవుతాంది. అట్లానే నాస్డాక్ కూడాను. నాస్డాక్ అయితే ఈరోజు క్రాష్ అయింది. 4% ఆల్మోస్ట్ ఫీచర్స్ పరంగా. ఈరోజు ఇప్పటివరకు ఉన్న ఫీచర్స్ ట్రేడింగ్ చూస్తే 4% 900 పాయింట్స్ క్రాష్ అయింది. సో, దీనికి ముఖ్య కారణం ఏందంటే చైనా నుంచి డీప్ సీక్ అట్లానే మనం చాట్ జీపీటీ ఇప్పటివరకు చాట్ జీపీటీ గురించి అందరూ వినుంటారు కదా. చాట్ జీపీటీని రీప్లేస్ చేయడానికి అంటే టెక్నాలజీ వార్ స్టార్ట్ అయింది అనుకోవచ్చు. అంటే యూఎస్ డామినెన్స్ని సో యూఎస్ ఎప్పటివరకు ఏదైతే డామినేట్ చేస్తూ ఉందో టెక్నాలజీ పరంగా ఇది చైనా నుంచి వచ్చిన డీప్ సీక్ అనే చాట్ జీపీటీకి రీప్లేస్మెంట్ అనేది ఒక థ్రెట్ లాగా భావిస్తున్నారు. అట్లానే ఎన్విడియా స్టాక్ అయితే క్రాష్ అయింది ఈరోజు ఫీచర్స్లో ఎన్విడియా కానీ మైక్రోసాఫ్ట్ కానీ టెస్లా స్టాక్స్ కానీ ఇవన్నీ టెక్నాలజికల్ స్టాక్స్. సో ఇవన్నీ ఒక్కసారిగా క్రాష్ అయినాయి. ఇది యుఎస్ మార్కెట్స్లో అది వన్ డే ఫినామినానా లేదంటే ఫ్యూచర్లో ఫర్దర్గా కూడా ఈ ఫినామినా ఇట్లానే టెక్ స్టాక్స్ అన్నీ క్రాష్ అవుతాయా ఒకసారి గమనించాల్సి ఉంది మనం ఫ్యూచర్లో. బట్ ఇప్పటి వరకు ఉండదాన్ని బట్టి చూస్తే నాస్డాక్ మాత్రము 4.3% ఫీచర్స్లో ఇప్పుడు మీరు చూస్తే ఇందాక మనం చూసినప్పుడే 4%, ఇప్పుడు 4.36%కి వచ్చేసేసింది. అట్లానే జర్మనీ ఇండెక్స్ డాక్స్ కూడాను 248 పాయింట్స్. అంటే ఓవరాల్గా ఈరోజు చెప్పాలంటే కంప్లీట్గా గ్లోబల్ ఇండిసెస్ అనేది కొద్దిగా సెల్ ఆఫ్ చూసాం ఈరోజు మార్నింగ్. అయితే మన ఇండిసెస్లో ఇప్పటి వరకు చాలా రోజుల నుంచి మన ఇండిసెస్ సెల్ ఆఫ్ ఉన్నాయి. ఈరోజు అంత సివియర్ సెల్ ఆఫ్ లేదు. అయితే ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి. డాలర్ ఇండెక్స్ చూస్తే 106.93 అంటే 107 కంటే బిలో వచ్చింది. సో ఇది మనకి పాజిటివ్. సో డాలర్ ఇండెక్స్లో డిప్ రావడం అనేది కన్సాలిడేట్ అంటే లోయర్ లెవెల్స్కి మూవ్ అవడం అనేది మన ఇండియన్ మార్కెట్స్కి పాజిటివ్. అట్లానే 10 years బాండ్ ఈల్డ్ కూడాను 4.5 బిలో వచ్చేసింది. ఇది యుఎస్ మార్కెట్స్లో డిప్ వల్ల వచ్చిన సో స్లైట్ కూల్ ఆఫ్ అయి ఉండొచ్చు. అట్లానే బ్రెంట్ క్రూడ్ కూడాను 77.5. సో ఈ మూడు మన మార్కెట్స్కి అనుకూలంగానే ఉన్నాయి. కాకపోతే బట్ మన మార్కెట్స్కి గ్లోబల్ మార్కెట్స్ని బట్టి బిహేవ్ చేస్తుంది కాబట్టి ఈరోజు గ్లోబల్ మార్కెట్స్ ఈ మార్నింగ్ గ్లోబల్ మార్కెట్స్ సివియర్ సెల్ ఆఫ్ గురవడం వల్ల మన మార్కెట్స్ కూడా రికవరీ అవ్వడానికి ఎక్కడ అవకాశం తీసుకోలేదు. బ్యాంక్ నిఫ్టీ రికవరీ అవ్వడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడాను కొద్దిగా రికవరీ పాత్రలోకి రావాలని ప్రయత్నం చేసినా కూడాను ఆ బ్యాంక్ నిఫ్టీని ఐటీ స్టాక్స్ కానీ అదర్ ఇండెక్స్ స్టాక్స్ కంప్లీట్గా నెగిటివ్గా మూవ్ చేయడానికి ప్రయత్నం చేసినాయి. సో ఓవరాల్గా మన మార్కెట్స్ గ్లోబల్ మార్కెట్స్ని బేస్ చేసుకుని మనం ఏదైతే అనుకున్నామో ఏది బడ్జెట్ ర్యాలీ ఏదన్నా ఈ వీక్ ఉంటుంది అనుకున్నామో ఆ బడ్జెట్ ర్యాలీ కూడాను ఈరోజు ఇక అసలు లేనట్టే చెప్పుకోవాలి. ఇక బడ్జెట్ ర్యాలీ ఇక లేనట్టే చెప్పుకోవాలి. ఇంకేముంది మనకి 3 days ఉంది. ఈలోపు మనకి థర్స్డే వచ్చి 2 ఎక్స్పైర్ అయిపోతాయి కదా. బ్యాంక్ నిఫ్టీ కానీ థర్స్డే ఎక్స్పైరీ ఉంది. సో ఆ ఎక్స్పైరీ ఫ్యాక్టర్స్ కూడాను రేపు ఎల్లుండి పనిచేస్తాయి. సో ట్యూస్డే వెన్స్డే కూడాను ఎక్స్పైరీ ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. ఓకే అది ఓకే ఫ్రెండ్స్, ఇది నిఫ్టీ చార్ట్. సో మనం చూస్తే 22,810 ఆ లెవెల్లో ఉంది కదా ఇప్పుడు మార్కెట్. సో మనకు నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసేసి మార్కెట్ లోయర్ సైడ్ మూవ్ అవుతే 22,750 22,750 నుంచి 22,700 అప్రాక్సిమేట్గా ఆ లెవెల్లో అనేది ఫస్ట్ ఇమీడియట్ సపోర్టు. అంటే ఇక్కడ నుంచి సివియర్గా డౌన్ సైడ్ మూవ్ అయితే చెప్పలేము. బట్ ఏదైనా స్లైడ్గా ఒక 70 పాయింట్స్ కనుక డిప్ అయ్యి రికవరీ తీసుకోగలిగితే ఆ రేంజ్లో రికవరీ తీసుకోవచ్చు. లేదు అంటే మనకి నెక్స్ట్ సపోర్టు ఇక్కడ 22,100 అప్రాక్సిమేట్గా. అంటే మనం ఇంత డౌన్ఫాల్ అయిన తర్వాత ఆ 100 కంటే కూడా 22,000 అనేది మనం ఒకసారి మనము ఫైనల్ చేసుకోవచ్చు. సో 22,000 ఆ రేంజ్. నెక్స్ట్ ఇది కనుక 22,750 డౌన్ సైడ్ కనుక మూవ్ అయితే సైకలాజికల్ లెవెల్ 22,500 ఉంటుంది కానీ బట్ అంత స్ట్రాంగ్ సపోర్ట్ ఇదైతే కాదు. సో లేదు అంటే 22,500 దగ్గర సపోర్ట్ తీసుకోవచ్చు. మనం ఈ రేంజ్లో 22,500 లెవెల్ డ్రా చేసుకోవచ్చు తప్ప. బట్ ఒకవేళ డౌన్ సైడ్ మూవ్ అయితే 22,000 వరకు కూడా మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, సో మీరు ఒకసారి ఇక్కడ చూస్తే జూన్ 4th ఏదైతే జూన్ 5th
జూన్ 4th అయితే 21,300 ఉంది. బట్ ఆ లెవెల్ దాకా డౌన్ సైడ్ వెళ్ళకపోవచ్చు. 21,800 దగ్గర సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. అంటే 22,000 22,000 లెవెల్లో, ఆ లెవెల్లో ఫైనల్ సపోర్ట్. అయితే మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చినప్పుడు మనము దీన్ని అక్యుములేషన్ అంటే ఇంకా మీరు యావరేజ్ చేసుకోవడం కానీ, లేదంటే మీరు దీన్ని ఇంకా యాడ్ చేసుకోవడం కానీ, మీ పోర్ట్ఫోలియో 22,500 కానీ 22,000 కానీ వస్తే మీ పోర్ట్ఫోలియో నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. నా పోర్ట్ఫోలియో అయితే ఈరోజు ఆల్మోస్ట్ 4%, సో నియర్లీ 3.8 3.7% ఈరోజు నా పోర్ట్ఫోలియో డిప్ అయిపోయింది. సో ఓవరాల్గా చూస్తే నెట్ సో నాది 27% పాజిటివ్ ఉన్న పోర్ట్ఫోలియో జస్ట్ 2.5% పాజిటివ్కి వచ్చేసింది. సో అంటే నెట్ ఏమీ లేదనే చెప్పుకోవాలి. ఓకే, సో మీ పోర్ట్ఫోలియోస్ ఎట్లా ఉన్నాయో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, డిప్ వచ్చినప్పుడు 22,500 ఆ లెవెల్కి వచ్చినప్పుడు మాత్రం 22,500 లెవెల్కి కనుక వస్తే హ్యాపీగా మీరు అక్యుములేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో మీ స్టాక్స్ ఏదన్నా ఉంటే యావరేజ్ చేసుకోవడం కానీ, లేదంటే ప్రాఫిట్స్లో బట్టి మీరు యావరేజ్ చేసుకోవటమా, లేదంటే ఆ స్టాక్స్ని తీసేసి వేరే స్టాక్స్ చేసుకోవటమా మీరు చేసుకోవచ్చు. ఓకే, సో ఆ విధంగా మనము ఈ డిప్ని యూజ్ చేసుకోవచ్చు. 22,500 22,700 ఈ లెవెల్స్ మధ్యలో, 22,700 నుంచి 22,500 మధ్యలో మీరు న్యూ స్టాక్స్ని యాడ్ చేసుకోవడం కానీ, ఉన్న స్టాక్స్ని యావరేజ్ చేసుకోవడం కానీ మీరు కంప్లీట్గా చేసేయచ్చు. ఇప్పటివరకు ఏదైతే 5%, 10%, 20% ఉన్న అమౌంట్ని మీరు డిప్లాయ్ చేసుకుంటూ వచ్చారో 22,500 నుంచి 22,700 మధ్యలోకి వచ్చినప్పుడు మాత్రమే మీరు 100% డిప్లాయ్ చేసేయచ్చు. అయితే అంతకంటే పడదా అంటే చెప్పలేము. 22,000 దాకా కూడా మీరు ఇక్కడ చూస్తే మల్టిపుల్ టైమ్స్ 22,000 దగ్గర సపోర్ట్ తీసుకుంటూ వచ్చింది. సో లాస్ట్ టైము బిగ్ అప్ మూవ్ ఇవ్వబోయే ముందు 22,000 దగ్గర, 21,800, 22,000 దగ్గర మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంటూ వచ్చింది. సో 22,000 వరకు కూడా రావచ్చు, బట్ చెప్పలేము 22,000 వస్తుందా లేదా, వాల్యుయేషన్స్ ఇక్కడ సెటిల్ అవుతాయా లేదంటే ఇంకా డీప్గా వెళ్ళిపోతాయా. బట్ నో వన్ నోస్. మార్కెట్లో అందరూ కూడా బ్లైండ్గా చెప్పేవాళ్ళే తప్ప ఎవరు కూడా ఎంతవరకు వస్తుంది, ఎక్కడికి వచ్చినప్పుడు తీసుకోండి, ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకోవచ్చు అని చెప్పేవాళ్ళు తప్ప కన్ఫామ్గా 100% ఎవరికీ తెలియదు. మార్కెట్ ఎంతవరకు డిప్ అవుతుందో, ఎంతవరకు పైకి వెళ్తుందో, ఏ స్టాకు ఎక్కడ ఆగుతుందో ఎవరికీ తెలియదు ఫ్రెండ్స్. సో మనమంతా కూడా లెవెల్స్ని చూసి డిస్కస్ చేసుకునే వాళ్ళమే. ఓకే, అయితే మార్కెట్లో ఇప్పుడు భయపడాలా? సో మార్కెట్లో భయపడాల్సింది ఏం లేదు. మార్కెట్ ఈ కరెక్షన్స్ అనేవి మీరు మల్టిపుల్ టైమ్స్ లాస్ట్ 5 years 6 years నుంచి మీరు మార్కెట్లో ఉంటే వన్ సైడెడ్గా ర్యాలీ అయింది. కానీ అంతకుముందు మార్కెట్స్లో ఇటువంటి డిప్స్ 10 to 15% డిప్స్ అనేది క్వైట్ కామన్. మీరు 2018లో, 2019లో, 2017లో మీరు మార్కెట్లో ఉండండి, మీకు అర్థమవుతుంది. సో 10 to 15% అనేది క్వైట్ కామన్. సో మీరు ఇక్కడ చూసినా కూడాను 26,300 నుంచి 23,300కి వచ్చి మళ్ళీ 24,800కి వచ్చేసేసింది, మళ్ళీ కిందకు వచ్చేసేసింది. మరలా ఇక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ తీసుకోవచ్చు. సో లేదు ఇంకా డిప్ అవ్వచ్చు. సో ఈ 10 to 15% అనేది డిప్ అనేది భయపడాల్సింది ఏం లేదు. ఓకే, మీరు అమ్ముకొని వెళ్ళాలా అంటే అది మీ ఇండివిజువల్ స్ట్రాటజీ. మీకు ఏదైనా మనీ అవసరం ఉంది, అర్జెంటుగా అవసరం ఉంది అనుకునే పని అయితే మార్కెట్లో మీరు ప్రాఫిట్స్లో ఉన్న స్టాక్స్ని మీరు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు. అయితే మార్కెట్లో ఎప్పుడు లాంగ్ టర్మ్ ఉన్నాము అంటే కంటిన్యూస్గా ఇయర్స్ టుగెదర్ ఒకే స్టాక్లో లాంగ్ టర్మ్ ఉంటాం కదా, ఆ స్టాక్ని మీ రిజల్ట్స్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఆ స్టాక్లో మనకి కంఫర్టబుల్గా ఉందా లేదా, పిఈ కరెక్ట్గా ఉందా లేదా, ఓవర్ వాల్యుయేషన్స్ ఉన్నాయా, ఇవన్నీ టైం టు టైం మీరు రివ్యూ చేసుకుంటూ మీ స్టాక్స్ని మీరే రివ్యూ చేసుకోవాలి. ఆ కెపాసిటీ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే, దానికి కావాల్సిన నాలెడ్జ్ ఏదైనా కావాలి అంటే మనము మన వీడియోస్లో ఇంకా డిస్కస్ చేసుకుందాము. ఆ నాలెడ్జ్ కూడా మీకు ఏమైనా కావాలి అంటే మనము అంటే స్టాక్స్ని ఏ విధంగా స్టడీ చేయొచ్చు, ఫైనాన్షియల్గా ఎట్లా దాన్ని ఇచ్చేసుకోవచ్చు అనేది చెప్పమండి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం దాటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఈ ఎఫర్ట్స్ అంటే మేము ఏదైతే పెడుతున్నామో మీ ముందుకు తేవడం, ఈ నాలెడ్జ్ అంతా మీకు షేర్ చేయడానికి మేము ఏదైతే ఎఫర్ట్స్ పెడుతున్నామో ఆ ఎఫర్ట్స్ కన్నా మీకు నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేయండి. అట్లానే మీ ఫ్రెండ్స్కి ఈ అనాలిసిస్ మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.